మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కానీ నీకది సరిపోదు. నేను గాయత్రిని కాదు, నిజమైన గాయత్రివి నువ్వే అనే నిజం ఆ ముసల్దానికి తెలుసు. తనకి బాగా నోరు తెరిస్తే అంతా బయటపడిపోతుంది అనే నమ్మకంతో ఉన్నావు కదా. ఆ నమ్మకాన్ని మీ నానమ్మని లేపేస్తే నిజం బూడిదైపోతుంది. అప్పుడు నీ ధైర్యం ఎలా నిలబడుతుందో చూస్తాను. ఏంటి అంత కోపంగా చూస్తున్నావు? కోపంగా చూడటం కాదే, నేనే గనుక బావుండుంటే నీ పీక కొరికి చంపేసేదాన్ని. నన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది కదా. నీకు కోపంగా మాత్రమే ఉంది, కానీ నిన్ను నేను నిజంగానే చంపేయబోతున్నాను. కానీ ఈరోజు నువ్వు చనిపోవడానికి కారణం నేను కాదు, కానీ చేసేది మాత్రం నేనే. ఇంతకీ కారణం ఎవరో తెలుసా? నీ మనవరాలు గాయత్రి, అదే నీ రాధ. ఈ రోజు నా నిజస్వరూపం బయట పెట్టాలని ఎంతగానో ట్రై చేసింది, కానీ చివరి నిమిషంలో నా తెలివితేటలతో నేను బయటపడ్డా. ఏదోలే పాపం, పోనీ 2-3 రోజుల్లో తన 30 రోజుల గడువు పూర్తయి వెళ్ళిపోతుంది కదా, ఎందుకులే వదిలేద్దాం అనుకున్నాను. కానీ ప్రతి క్షణం నన్ను టార్చర్ పెడుతూ నన్ను భయపెట్టేలా చేస్తోంది. అదే నేను లేపేశాననుకో, నేను గాయత్రి కాదన్న నిజం నీతో పాటే కాలి బూడిదైపోతుంది. నాకు ఏ టెన్షన్ ఉండదు. పడుకునే ముందు అత్తయ్య గారికి జ్యూస్ తీసుకెళ్ళిస్తాను. నానమ్మా, నువ్వు త్వరగా కోలుకోవాలి నానమ్మా. మనం ఇంతకు ముందులా సరదాగా ఉండాలి. నిన్నెలా చూడలేకపోతున్నాను నానమ్మా. నాకు చాలా బాధగా ఉంది నానమ్మా. నువ్వు త్వరగా కోలుకోవాలి నానమ్మా. కోలుకోనానమ్మా. గాయత్రి, అమ్మా ఏం లేదమ్మా, నిద్రపోయే ముందు నాన్నమ్మతో ఒకసారి మాట్లాడాలనిపించి వచ్చాను. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు?
నాకు తెలుసు గాయత్రి, మీ నాన్నమ్మకి ఇలా జరిగినందుకు నువ్వెంత బాధపడుతున్నావో. కానీ ఏం చేస్తాం, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ అత్తయ్య గారు త్వరలోనే కోలుకుంటారు గాయత్రి, నువ్వు బాధపడకు. దేవకి, ఇది రాక్షసి, నన్ను చంపడానికి వచ్చిన దెయ్యం. ఇప్పుడు నువ్వు రాగానే మంచిగా నటిస్తుంది. మీ అసలైన కూతురు రాదా అని నాకు తెలిసిందని నాకీ పరిస్థితి వచ్చేలా చేసింది ఇదే. దీని మాటలు నమ్మకు దేవకి, నమ్మకు. అయ్యో భగవంతుడా, నా ఒళ్ళంతా చచ్చి పడిపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఈ ఒక్క నిజం చెప్పేంత వరకైనా నాకు నోరొచ్చేలా చెయ్యి. ఈ ఇంటి నిజమైన వారసురాలు రాదా అని అందరికీ వినిపించేలా, అందరికీ చెప్పాలనుంది. ఇప్పుడెలా? చూసావా గాయత్రి, నువ్వు బాధపడుతున్నావని మీ నాన్నమ్మ కూడా ఎంత బాధపడుతుందో చూడు. ఇంకెప్పుడు మీ నాన్నమ్మ దగ్గర ఇలా డల్గా ఉండకు. సరే అమ్మా. అత్తయ్య గారు, ఇప్పుడెలా ఉంది? పడుకునే ముందు మిమ్మల్ని ఒకసారి పలకరించాలనిపించింది, అందుకే వచ్చాను. ఈ రాక్షసి నన్ను చంపేస్తుందని తెలిసే నన్ను కాపాడి నిజాన్ని బ్రతికించాలని ఆ దేవుడే నిన్ను ఈ టైంలో పంపించినట్టున్నాడు దేవకి. ఇప్పుడు అమ్మ వచ్చినందుకు నీ ఆయుష్ మరికొన్ని రోజులు పెరిగింది. లేదంటే ఈ రోజు నా చేతుల్లో అయిపోయేదానివే. కానీ ఏ రోజుకైనా నీ చావు నా చేతుల్లోనే. అమ్మా గాయత్రి, పద వెళ్దాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. నానమ్మ కూడా సమయానికి నిద్రపోవాలి కదా. ఉదయాన్నే వస్తాను అత్తయ్య గారు, హ్యాపీగా నిద్రపోండి. పదమ్మా. స్వామి, ఈ 2 రోజుల్లో నానమ్మని కోలుకునేలా చేయి తండ్రి. నేనే నిజమైన దేవకీ వాసుదేవుల కూతురైనా ఈ ఇంట్లో పరాయి మనిషిలా ఉన్నాను. ఆ సత్య బ్రహ్మరంబల బారి నుండి నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. కానీ నేను ఈ ఇంట్లో ఉండటానికి ఇచ్చిన సమయం అయిపోవస్తుంది. కేవలం ఈ 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో DNA టెస్ట్ కన్నా గొప్ప ఆధారాన్ని కనిపెట్టి ఆ సత్య నిజ స్వరూపాన్ని బయటపెట్టి నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. మా అమ్మ నాన్నలకి నేను దగ్గర కావాలి. ఇక ఉన్న ఒకే ఒక్క ఆధారం, ఆశ, నానమ్మ నిజం చెప్పటం. అది కూడా నీ చేతుల్లోనే ఉంది.